వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపీపీ మోడ్ కిందకి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను విడుదల చేసింది. అంటే ఆ జీవోను విడుదల చేసి అన్ని శాఖలకు పంపించేసేసి మీ శాఖల్లో ప్రభుత్వానికి సంబంధించి ఖాళీగా ఉన్న సైట్లు కానీ ప్రభుత్వ భవనాలు కానీ ఇంకా ఏమైనా ఉంటే వెతకండి, మొత్తము అవన్నీ తీసేసేసి పీపీపీ మోడ్ కింద ఎవరికోడికి అప్పచెప్పండి, వాడు దాన్ని మెయింటైన్ చేసుకుంటాడు. 33 సంవత్సరాలు 99 సంవత్సరాలు ఇచ్చేసేయండి, ఆ 99 సంవత్సరాల తర్వాత మనకిస్తాడు. ఈ లోపల 1% మీకు కావాల్సిన ఆదాయం ఏదైనా ఉంటే ఇస్తాడు. అప్పటి వరకు మీరు మీ ఉన్న బిల్డింగ్లో ఉండండి, లేకపోతే ఆ బిల్డింగ్ వద్దనుకుంటే దాన్ని ఖాళీ చేసి అద్దెకు తీసుకోండి, ఆ బిల్డింగ్ను కూడా వాడికి ఇచ్చేసేయండి, వాడే బాగా చేసుకుంటాడు, వాడే కొత్త బిల్డింగ్ కడతాడు. ఆ తర్వాత అంటే ఒక శతాబ్దం వరకు ఈ ప్రభుత్వం దగ్గర ఏం ఉండాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేసేయండి ఎవరికైతే వాడికి అని చెప్పేసి ఒక నిర్ణయము తీసుకుంది అనేది ప్రజల్లో ఉన్నటువంటి విమర్శ, ప్రతిపక్షాల్లో ఉన్న విమర్శ, కమ్యూనిస్టుల్లో ఉన్న విమర్శ. ఇందులో భాగంగానే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళనకు సిద్ధమైనవి, ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి. సిపిఎం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన జరుగుతున్నాయి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిపిఎం ఆధ్వర్యంలో స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మున్సిపల్ కార్యాలయాలు కానీ మున్సిపాలిటీ స్థలాలు కానీ ఆల్రెడీ ఇప్పుడున్న స్టేడియంలు కానీ లేకపోతే ఖాళీ స్థలాలు కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం వెతికేసేయండి, అవన్నీ పీపీపీ మోడ్ కింద ఇచ్చేయండి అని చెప్పేసి ఒక 50 పేజీల గైడ్ లైన్స్తో కూడినటువంటి ఒక ప్రత్యేక జీవోను 673 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఇదిగో చూడండి, ఈ జీవో ద్వారా ప్రభుత్వానికి దాదాపు ప్రభుత్వం దగ్గర ఉండే ఆస్తులు అన్నీ కూడాను ఈ జీవో ద్వారా దాదాపు పీపీపీ మోడ్లో ప్రైవేట్ వరకు వెళ్ళిపోతాయి. ఇందులో 50 పేజీల గైడ్ లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను అంటే ఒక్కసారి ఆలోచించండి, అంటే ఎంత స్థాయిలో ఆలోచించి రాశారో ఒక్కసారి ఆలోచించండి. దీనిని కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా మనము భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులను చూడగలమా, ప్రజలకు సంబంధించిన ఏదైనా చూడగలమా? ఇంకోటి కూడా, మున్సిపాలిటీలలో ప్రభుత్వ ఆస్తులను ఇవ్వడం ఒక ఎత్తు అయితే సేవల పన్నులు రెట్టింపు చేయమని చెప్పిందంట. ఇదే జీవోలో గైడ్లైన్స్లో సేవల పన్నులు అంటే ఏ ఒక్కటి కూడా ఇప్పుడు భవిష్యత్తులో ప్రభుత్వానికి గ్రాంట్స్ రావు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ గ్రాంట్స్ రూపాయి కూడా రాదు. కేవలము ప్రజలు కట్టే పన్నులతోటే సేవలు నిర్వహించాలి. ఆ సేవలు నిర్వహించేవాడు ఇప్పుడు చెత్త తీసుకెళ్తున్నాడు, ఒక చోట వేస్తున్నాడు, దాన్ని గ్రైండ్ చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, వాడి ఖర్చు అయితే ఆ ఖర్చును కూడా గవర్నమెంట్ ఇవ్వబోయే బిల్లు ఏదైతే సేవల పన్ను కడుతున్నారో ఆ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా ఆ ప్రైవేటు వ్యక్తికి పోయే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం ఉండదు, ప్రభుత్వ సంస్థల్లో ఆస్తి అనేది ₹1 కూడా ఉండదు, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తమైపోతాయి. ఈ విధంగా చేస్తే ఎలా అనేది కమ్యూనిస్టుల ఆందోళన. గతంలో విజయవాడ సిటీ సెక్రటరీగా పనిచేసినటువంటి సిహెచ్ బాబురావు సిపిఎం, ఆయన ఇప్పుడు ప్రజెంటు రాష్ట్ర కమిటీలో ఉన్నారు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, 14 రకాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తులైతేనేమి ఏదన్నా మిగిలిన అంశాలకు సంబంధించిన ఏమున్నా కూడాను, అంటే అవి భూమి రూపంలో ఉండొచ్చు, వస్తు రూపంలో ఉండొచ్చు, లేదు పాడుపడిన భవనాల రూపంలో ఉండొచ్చు, ఏ విధంగానే ఉండి అవన్నీ కూడా పీపీపీ మోడ్లో వాళ్ళకి అప్పచెప్పే చేయండి అని చెప్పేసి చెప్పారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఒక బిల్డింగ్ కట్టుకొని సంవత్సర కాలం నేను ఆ నిర్వహించుకుంటాను, ఇస్తే ఇస్తాను, ₹1 లేకపోతే లేదని చెప్పేసి అంటున్నాడంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి, వాళ్ళు ఎలా బతకాలి? ఈ సేవల పన్నులు ప్రజల మీద భారం విపరీతంగా వేస్తే ఆ సేవల పన్నులు కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ఉంటే ఆ ప్రైవేటు వ్యక్తి ఆ ఉద్యోగికి జీతం ఇస్తాడో ఇవ్వడో అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. ఏదైతే పీపీపీ మోడ్ అని మొత్తం తీసుకెళ్లేసేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పడుతుందో అది మానుకోవాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ ప్రకారము ఇప్పుడు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ముందుకెళ్ళడానికి కమ్యూనిస్టులు రెడీగా ఉన్నారు, ఆల్రెడీ కొన్ని చేస్తూనే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సముద్రాన్ని మొత్తాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో తయారు చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ స్పోర్ట్స్ అని రకరకాల మచిలీపట్నం అని చెప్పేసి, కొత్తపట్నం బీచ్ అని చెప్పేసి, ఆర్కే బీచ్ అని చెప్పేసి ఇక్కడ చాలా చోట్ల ఆటలు పెట్టారు, పోటీలు పెట్టారు, అన్నీ పెట్టారు. బీచ్లు బ్రహ్మాండంగా చేసినామన్నారు. ఒక కార్లు పెట్టినరు, తిప్పేసినారు. దాని పిల్లలు అంతా ఊరేగటము, లైట్లు పెట్టడము, తినబండారాలు రకరకాలు తినటం ఇవన్నీ జరిగిపోయి, చేపల ముక్కలు కూడా పెట్టేసింది అక్కడ అంతలకల. ఇవన్నీ అయిపోయింది. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు దేనికి వచ్చారంటే ఇక రిసార్ట్స్లు పెట్టాలని చెప్పేసి. ఆ రిసార్ట్స్లో రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అంటే బార్ అండ్ రెస్టారెంట్. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఉన్నటువంటి రిసార్ట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకొని ఆ బిల్డింగులను అద్దెలకు తీసుకొని లేకపోతే కొంతకాలానికి లీజుకు తీసుకొని నడుపుతుంటారో అట్లాంటి వాళ్ళకు ప్రధానంగా ఇవ్వాలి. వాళ్ళతో పాటు స్టార్ హోటల్స్, ఇప్పుడు విజయవాడ లేకపోతే గుంటూరు, విశాఖపట్నము, తిరుపతి ఇట్లాంటి చోట్ల ఉండే స్టార్ హోటల్స్ యజమానులకు ఇది ఇచ్చేసేయాలి. ఈ విధంగా వీళ్లకు పర్మిషన్లు ఇస్తే అక్కడే బీరు లేకపోతే ఇతర మద్యపానంకు సంబంధించినవన్నీ అక్కడే తయారు చేసి అక్కడే అమ్మడము, రకరకాల ఉత్పత్తులు, చేపలు లేకపోతే ఇంకోటి చికెన్, మాంసం ఇట్లా రకరకాల అన్నీ కూడా ఎంజాయ్మెంట్కి కావలసినటువంటి సౌకర్యాలన్నీ సముద్ర తీర ప్రాంతంలో కలుగ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగా అక్కడ వచ్చేది దాన్ని ఏమంటారంటే బీచ్ ప్యాక్స్ అంటారు దీన్ని. ఈ బీచ్ ప్యాక్స్లో ప్రధానంగా ముందు విశాఖపట్నం ఆర్కే బీచు, అట్లాగనే బాపట్ల సూర్యలంక బీచ్, ఈ రెండు బీచ్ల్లో ఒక చోట రెండు ఈ హోటల్స్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ హోటల్స్ అంటానికి కూడా హట్స్, రకరకాల హట్స్ లాగా వేస్తారు. తాత్కాలికమే, అది మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందో ఉండదో తెలియదు. కానీ దాని నుంచి 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క హట్కు సంబంధించినటువంటి 2.5 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాలి గవర్నమెంట్కు. ఆ పెట్టుకునేవాడు వాడు ఎన్ని రోజులు పెడతాడో తెలియదు. ఈ రోజు పెడతాడు, రేపు జనం రాలేదు, అది ఎత్తేసేస్తాడు. కానీ దీని ఏమంటాం, టూరిజం పరంగా సముద్ర తీరం అంతా వెలిగిపోతుందని చెప్పేసి ప్రభుత్వము చెప్పుకుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఒక రోజుతో పోయే దానికోసం ఇప్పుడు 2047 అని చెప్పేసి పెట్టుకొని రంగాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ప్రభుత్వం అంతా కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇట్లా సముద్ర తీరాలలో 1-2 రోజులు పెట్టే పరిస్థితి పోవాలి. ఒకవేళ ఏదైనా ఉంటే పర్మనెంట్గానే టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కట్టాలి. టూరిజం డిపార్ట్మెంటు చాలా బాగానే చేస్తుంది చాలా చోట్ల. కానీ మరి ఇది కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇంకో నిర్ణయం ఏంటంటే, ప్రైవేటుగా చర్చించినట్లు సమాచారం ఉంది మంత్రులు వాళ్ళందరూ కూడాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాగులు, వంకలు, చెరువులు, నదులు మొత్తం ఆక్రమణకు గురైపోతూ ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో ఉండవు. ఇవి లేకపోవడం వల్ల పర్యావరణ ముప్పు వస్తుంది. ఇప్పటికే మనం చాలా నదులు, చెరువులు మొత్తం మీద ఆక్రమించే చుట్టుపక్కల అంత అయిపోయింది. వీటిని ఖాళీ చేయించాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎతకండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున చాలా ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎతికి పట్టుకొని మొత్తము హైదరాబాద్లో హైడ్రా తరహా వెకేషన్స్ చేయించాలి. ఇది చేస్తే తప్ప లేకపోతే ఆంధ్రప్రదేశ్లో భూములు అన్యాక్రాంతమైపోతాయి, జనము చేతుల్లోకి ఎట్టంటట్ట వెళ్ళిపోతాయి. అంతవరకు బాగానే ఉంది. దీన్ని మనం సమర్థించాల్సిందే. ఖచ్చితంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ వాగులు, వంకలు మొత్తం ఆక్రమణకు గురి కావడం వల్ల వర్షాలు కూడా లేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయితే అదే దీంట్లో వేలు లక్షల ఎకరాలు ఎట్టంటే అట్లా ఉన్న ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల చెరువులు, కొండలు మొత్తం కొండలు కూడా అన్నీ ఎవరికంటే ఎవరికి ఇచ్చి పడేసేస్తున్నారు. ఇది అన్యాయం కదా అని జనం అడుగుతున్నారు. దానికి ఎటువంటి సమాధానం లేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ మోడ్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఇదిగో ఒక పేద కుటుంబాన్ని బతికించాలన్నా, వాడికి అన్నం పెట్టాలన్నా ఇంకొక పెద్ద కుటుంబం వచ్చి పెట్టాలని చెప్తున్నారు. వాడు ఎన్ని రోజులు పెడతాడో, ఎప్పుడు పెడతాడో, లేని రోజు వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి భయంలో ప్రజలు బతకకుండా స్వేచ్ఛగా ఆహ్లాదకరమైన వాతావరణంలో బతికే విధానము ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.